స్తుతులు స్తోత్రగాంతలు తండ్రి, గడిచిన సంవత్సరం అంతటా మీరు మాతో ఉండి కొత్తపల్లి మండలము దుబ్బగడు గ్రామం ప్రభా, చిన్న గ్రామము ఆయన ప్రభా నీ యొక్క వార్త గ్రామం ప్రభా వెలిగించినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సయపత్రికత ప్రభ మరియు నీ కృపచేత ప్రభా మన దూరం ప్రాంతం కిరణంగా హైదరాబాద్ ప్రాంతం నుండి, మామనూరు ప్రాంతం నుండి, నారాయణపేట ప్రాంతం నుండి, మద్దూరు ప్రాంతం నుండి ప్రభా ఆ ప్రాంతాలు వచ్చిన దైవ బోధకులను బట్టి, స్పీకర్లు గారిని బట్టి, వారి యొక్క బృందాన్ని బట్టి, ఈ క్షేమంగా వారు పంపించిన సహాయాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సరే నీ యొక్క జన్మదిన సందర్భం బట్టి ప్రభా చిన్న క్రమమైన కానీ మన యొక్క దేవదాసు పాటలు పాడుచుండగా చక్కటి తలపు వరకు ఇచ్చావు తండ్రి. క్రమం ఉన్న బిడ్డల ప్రభా చప్పట్లు కొట్టుకుంటా చక్కటి స్వరాల చేత ప్రభా ఉద్యాపం ఉన్న బిడ్డలు అయినా కానీ ప్రభా నీ ఘనమైన పాటలు పాడిన సహాయాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సరే పెద్దగద ప్రభా ఎన్నిక వెళ్ళిన గ్రామంలో పెద్దగద ప్రభా నీ బిడ్డలు ఉన్న బిడ్డలు మరియు మిస్టర్ నరేష్ పాల్ గారిని బట్టి, మిస్సెస్ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుందని మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. వారికి దానికి చక్కటి బహుమానమైన కుమారుని అనుగ్రహించినావు అన్నాడు ప్రభా. లోకరక్షకుల ద్వారా అనేకులు వచ్చి చూసి ఆనందించారు తండ్రి. గొల్లలు కానీ జ్ఞానులు కానీ మాలాంటి బిడ్డలు ప్రభా చూసి ఆనందించారు. ఆ ఆరాధన ప్రభా ఈరోజు ఈ యొక్క దుబ్బగడ గ్రామంలో నరేష్ యొక్క పాలుగా కుటుంబ ప్రభా నీ ఘనమైన ఆరాధన సహాయాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఒక కుటుంబం బట్టి మీరు దీవించండి, వచ్చే బట్టి బిడ్డను బట్టి కాచి కాపాడండి. నీ దవదాసుకు ప్రభా వాక్యోపదేశము తెలుపుచుండగా ప్రభా అనేకులకు నీ పరిశుద్ధ వాక్కు వారిపైన నింపిందేవా మీకే స్తోత్రాలు. నీ మహిమలు మీ ఘనతలు నీ ప్రభావం పైన కుమరించిన సహాయం ఇచ్చామని ముందున్న కార్యమంతర ప్రభా దేవతలు కావలు ఉంచమని యేసయ్య నామమున అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. కొంత సమయం మనము దేవుని వాక్యము ధ్యానిస్తాము. ఇక్కడ ఎంతమందికి పరిచయం ఉన్నా నేను ఎవరైనా తెలిసే ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు కదా. నాకు మీరు ఎవరైనా పరిచయం ఉండరా? లేరు కదా. ఎవరైనా కూడా ఒక మనిషి ఇంకో మనిషి పరిచయం కావాలంటే వాళ్ళతోటి కొంత సమయం గడిపితే తెలుస్తుంది కదా. వాళ్ళతోటి కొన్ని సంవత్సరాలు గడిచినాయి అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఎక్కువ సమయం లేదు కాబట్టి తక్కువ సమయం చెప్తా. జీవితాలను మార్చగలిగే పరిస్థితి ఒకటి ఉన్నది, అది ఖచ్చితంగా ఈరోజు వింటే చాలు. అందుకనే అంత కష్టమైన నష్టమైన మనం అందరం ఎండలో ఈ టైంలో ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మీ జీవితాలల్లో మన జీవితాలల్లో కూడా ఈ రోజుతోటి ప్రభావం మారిపోబోతున్నది, ఖచ్చితమైన ప్రభావం. మనం భగవంతుడి గురించి మాట్లాడతాం కదా, మీ దేవుడా మా దేవుడా అవన్నీ కాదు నేను చెప్పేది. భగవంతుడు అంటే ఈ మొత్తం సృష్టిని చేసిన భగవంతుడు ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఉంటే ఒక తల్లి పిల్లలం పుడతాం కాబట్టి ఆ తల్లి పిల్లలు వాళ్ళు కొట్లాడుకున్న మంచిగున్న మనం మా అమ్మ మా నాయన అని మళ్ళీ ఉంటాము. వేరే వాళ్ళు అంటే వేరే తండ్రి వీళ్ళ తల్లి అంటారు కదా. కానీ మళ్ళీ వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే అయిపోతారు. అట్లా మన అందరికీ కలిపి తండ్రి ఎవరుండ్రు అంటే భగవంతుడు దేవుడు. ఆయన అందరినీ చేసిండు కదా. ఈ నారాయణపేటలో ఉన్న వాళ్ళని చేసిండు, అమెరికాలో చేసిండు, ఆఫ్రికాలో చేసిండు, తెల్లోళ్ళని చేసిండు, నల్లోళ్ళని చేసిండు, మగోళ్ళని చేసిండు, ఆడోళ్ళు, ప్రతి ఒక్కరిని సృష్టి అంతా ఆయనే చేసిండు కదా. చేసినప్పుడు ఆ భగవంతుడు ఏమనుకుంటాడంటే అరే నా పిల్లలకు నేను పరిచయం చేసుకోవాలి కదా అనుకుంటాడు కదా. ఇప్పుడు పాస్టర్ నరేష్ ఉన్నాడు ఇక్కడ, ఆయన మొన్ననే కొడుకు పుట్టిండు కదా. ఇప్పుడు వానికి ఈ తల్లిదండ్రులు ఈయన మా తండ్రి ఈయన మా తల్లి వానికి ఏం తెలుస్తుంది? తెలియదు. వాడు పెద్దగా అవుతా ఉంటే వీళ్ళు ప్రేమ చూపిస్తూ ఉంటారు, వాని వెంబడి తిరుగుతాడు, 10 మంది తెలుస్తారు మీ నాయన అమ్మ అంట. అప్పుడు వీళ్ళు నా తల్లిదండ్రులు అని తెలుస్తుంది కదా. మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టి భూగోళం అంటే మన ఉత్త భారతదేశమే, లేకపోతే నారాయణపేటలో, లేకపోతే తెలుగు వచ్చిన వాళ్ళు, హిందీ వచ్చిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు కదా. అందరికీ మరి భగవంతుడు పరిచయం చేసుకోవాలంటే భగవంతుడు ఏం చేయాలి?
అందరికీ కూడా లింక్ పంపుతాడు అనమాట. అరే నేను నీకు పుట్టించిన నేను మీ అందరినీ కూడా మనమంతా ఒకటే కుటుంబం అని భగవంతుడు చెప్పాలని ఆశపడతాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన చెప్తాం, క్రిస్మస్ పండుగ చేస్తున్నాము, యేసు ప్రభు జన్మదినము అని మనము పండుగ చేస్తున్నాం. మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు, కొన్నిసార్లు గుర్తుంటుంది ఉండదు, రకరకాల మన దేవుళ్ళని కొలుస్తాము. శ్రీరామనవమి, రాముడు పుట్టినరోజు, రకరకాలుగా చేస్తాం మనం. అయితే పుట్టుక గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. అందరూ ఒక్కొక్కలాగా ఉంటారు, కానీ ఎంత గొప్పోడైనా ఎంత పేదోడైనా ఆఖరికి వాడు తల్లి గర్భం నుంచి రావాలి. 9 నెలలు పడుతుంది. రోజు అటు ఇటు అయినా కూడా 9 నెలల గర్భం మోస్తేనే బయటికి రావాలి కదా. వాడు ఎంత పెద్దోడైనా, ప్రధానమంత్రి అయినా కానీ, లేకపోతే ఇక్కడ ఇల్లు ఊడ్చేటోడు కానీ, అడుక్క తినేటోడు, ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు ఏం పెట్టిండంటే ఒకటే పద్ధతి పెట్టిండు. ఎట్లా పుట్టాలంటే ఇట్లనే పుట్టాలి. నువ్వు వేరేగా పుట్టడానికి ఛాన్సే లేదు. పుట్టినాక నువ్వు చాలా గొప్ప ఇంట్లో పుట్టినావు అనుకో, మనం ఇక్కడ పుట్టినాము, ఒక రాజు ఇంట్లో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. అప్పుడేమైతే ఇప్పుడు కేసీఆర్ అనుకోండి, కేసీఆర్ కొడుకు పుట్టిండు, పుడితే ఆ కేసీఆర్ ఉన్న రాజభోగాలన్నీ ఆయన కొడుకుకి వస్తాయి. ఇక్కడ మన పాస్టర్ నరేష్ గారు పుట్టి, నరేష్ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడనే ఉంటుంది. కొంతమందికి ఏం తిండి లేక పేదరికంలో ఉంటారు, వాళ్ళ కొడుకు పుడతాడు, వాడు పేదరికంలోనే పుడతాడు కదా. సో భగవంతుడు ఎవరిని ఎక్కడ పుట్టియాలని డిసైడ్ చేస్తాడు కదా. మరి ఆయన మనకు న్యాయం చేసిండు, అన్యాయం చేసిండు అంటే ఏమంటాం మనం? అరే అన్యాయం చేసిండు కదా, నన్ను ఈడ పుట్టియకుండా ఎవడో గొప్పింట్లో పుట్టించుంటే నేను మంచిగా ఉంది కదా అనిపిస్తుంది కదా. తప్పు కదా. అయితే అట్లా అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? భగవంతుడు నాకు మంచి చేయలేదు అనుకుంటాం కదా. కానీ భగవంతుని లక్షణం ఏముంటుందంటే అందరు నా పిల్లలే కదా, ప్రపంచంలో అందరు నాలే, కొట్లాడుకునేటోళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నా వాళ్ళే, సాయబులు, హిందువులు, ముస్లింలు, అయ్యప్ప స్వాములు, అందరిని నేనే చేసిన కదా, వీళ్ళందరూ నా పిల్లలే అనుకుంటాడు ఆయన. అందుకని ఏం చేసిండంటే ఒక క్లోజింగ్ కట్ ఆఫ్ పెట్టిండు అన్నమాట. కట్ ఆఫ్ అంటే పుడతావు కదా, నువ్వు ఎంత సంపాదించుకో, ఎంత రాజభోగాలు అనుభవించు, నువ్వు ఒకరోజు సావాల్సిందే. సచ్చినాక నిన్ను పాతి పెడతారు, లేదా తగలబెడతారు, లేకపోతే నీ శవం దొరకకుండా ఏడనో పోతుంది కదా. పుట్టడం ఎట్లా ఖచ్చితంగా దేవుడు పెట్టిండో, పుట్టినోడిని ఆపడం కూడా భగవంతుని చేతులు ఉంది. వాడు ఎంత బలవంతుడైనా కానీ, ఎంత చక్రవర్తి అయినా కానీ, వానికి తప్పకుండా ఒకరోజు వస్తుంది, అన్నీ వదిలేసిపోవాలి కదా. అది భగవంతుడు ఏం చేసిండంటే, ఓకే నీకు జన్మనిచ్చినావు కదా, నువ్వు ఎక్కడనో పుట్టినావు, ఎక్కడనో పెట్టినావు, నువ్వు పుట్టిన తర్వాత ఆఖరికి నువ్వేమేమి చేస్తావో అన్నీ తెలుస్తుంది, నీ పరిస్థితులను బట్టి నువ్వు బతుకుతావు, తర్వాత నేను ఒకరోజు నీకు అంతం ఉంటుంది కదా. అది ముఖ్యమైనది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పుట్టగానే సంతోషపడతారు, పెద్దగా అయితే ఉంటుంది, వయసు వస్తుంది, వచ్చినాక అందరికీ తెలిసిపోతుంది, ఇక ఇంకేమో 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతుంది, తర్వాత ఉండదు. కొంతమంది చిన్న పిల్లలు రోగాలు వచ్చి చనిపోతారు, లేదా ఏదో యాక్సిడెంట్ అయిపోతారు. సో మనం ఎప్పుడు పుట్టినామో మన చేతిలో లేదు, ఎప్పుడు పోతామో అది కూడా మన చేతిలో లేదు. ఇవి రెండు భగవంతుని చేతులు ఉన్నాయి కదా. అప్పుడు భగవంతుడు ఏం చేసిండంటే, ఇటువంటి పరిస్థితుల్లో నీవు పుట్టిన తర్వాత నీకు జ్ఞానం వస్తుంది కదా. చిన్నపిల్లవాడు ఉంటాడు, వానికి ఏం తెలియదు, కొంచెం పెద్దగైనాక మంచి ఏంది చెడు ఏంది తెలుస్తుంది దానికి కదా. ఇప్పుడు సడన్గా ఇక్కడ నారాయణపేటలో తిరుగుతున్నావు అనుకో, చక్కగా బొంబాయి పోయినావు అనుకో, పోగానే నీకు అక్కడ అర్థం కాదు. రోడ్లు ఉంటాయి, పైకి వెళ్ళి వంతెనలు పోతుంటాయి, ట్రైన్లు పోతుంటాయి, ఏమేమో పోతుంటాయి, అక్కడ నీకు అర్థం కాదు, ఎట్లా పోవాలో తెలియదు. కానీ ఒక 2 రోజులు 3 రోజులు అబ్జర్వ్ చేసినాక, అక్కడిక్కడ చూసినాక, ఓహో ఇట్ల నుంచి పోవాలి, మోటార్ సైకిల్ ఇట్లా పోతాయి, బస్సులు ఇట్లా పోవాలి, పడవలు పోనీకి ఈ దారి, పైన విమానాలు పోనీకి కూడా దారి ఉన్నది. ఎట్లా పడతాడు విమానాలు పోనీ, అన్నీ గుద్దుకుంటాయి పైన. ప్రతిదానికి ఒక క్రమం పెట్టిండు భగవంతుడు. అయితే మనిషిలో ఒక క్రమం పెట్టిండు అన్నమాట. వాడు ఎంత గొప్ప ఇంట్లో అన్న బుట్టని, ఎంత పేదరికం అన్న బుట్టని, వానికి ప్రతి దినము ప్రతి పూట వానికి ఆకలి కావాలి. వాడు ఎంత గొప్పడైనా వానికి ఆకలి అవుతుందా కదా. తినకుండా ఉంటే వాడికి చాలా పూలు బంగారం పట్టుకుంటే వానికి అవుతుందా? అన్నమే తినాలి, వాడు బంగారం తినలేడు. శరీరాన్ని ఇచ్చిండు దేవుడు, శరీరానికి కూడా ఒక పద్ధతి పెట్టిండు. వాడు ఎంత గొప్పడైనా కూడా వాడు నిద్రపోకుంటే వాడు ఉంటాడా? ఒకరోజు నిద్ర కాయొచ్చు, 2వ రోజు నిద్ర కాస్తారు ఎవరన్నా? ఇవన్నీ భగవంతుడు పెట్టి ఏమంటాడంటే, నేను ఎంత ప్రపంచంలో ఎంత భక్తులైనా, ఎంత గొప్పలైనా, ఎవరైనా కూడా మీ అందరికీ ఒక దగ్గరికి వచ్చే వరకే నా మీద ఆధారపడాల్సిందే. ఎవడైనా ఆధారపడాలి.
ఇప్పుడు నేను చెప్తా అసలు విషయం. భగవంతుడు ఒకసారి పుట్టుక ఇచ్చిండు కదా మనకు, అది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది రెండవ పుట్టుక గురించి చెప్తున్నా. మనము మనుషులం అన్నప్పుడు మనుషులకు, ఇప్పుడు జంతువులకు మనుషులకు తేడా ఏంటంటే, మనకు మనుషులకు మంచి చెడు తెలుసు, పాపం పుణ్యం తెలుసు కదా. పాపం పుణ్యం అంటే ఏంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మేము నారాయణపేట ఇది మన దేవరకద్ర నుంచి ఇక్కడికి దుప్పటి కట్టుకు రావాలని వచ్చినాం. వస్తుంటే దారి చక్కగా తెలుస్తలేదు. పోయి ఒక ఆయన అడిగినాం, దారి అడిగితే ఇటు పోతుందా దుప్పటి కట్ట అటు పోతుందా అంటే, ఒకవేళ ఆయనకు తెలుసు దుప్పటి కట్టి ఇటు పోతాను కానీ అటు పోతా అని చెప్పిండు అనుకో, ఆయన మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? నేను దారి ఇటు ఉన్నది ఈ ఊరికి, వాడికి తెలుసు కానీ వాడు ఈ దారి చెప్పకుండా అటు పో అని అంటున్నాడు, చెడ్డోడు అంటారు. ఇప్పుడు సరిగ్గా చీకటి అవుతుంది, సడన్గా ఆడ పెద్ద గుంత ఉన్నది. అది నిన్న లేకుండే కానీ ఈరోజు పొద్దున ఎవడో వేసిపోయిండు. నువ్వు చూసి వచ్చినాక మీ ఊరోడు ఇటు నుంచి పోతుంటే, అరే వదిన చిన్నమ్మ అటు పోకు జర ఆడ గుంతుంది జాగ్రత్త అని చెప్తావు. లేకపోతే ఆ గుంతలో పడుతుంది కదా, దెబ్బ తగులుతుంది కదా. నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకుండా పక్కన నిలబడి చూసుకుంటా పడని చూద్దాం అన్నావు అనుకో, అప్పుడు నువ్వు చెడ్డదాని మంచిదాని కాదని అంటారు కదా. మంచి చెడు అంటే ఒకరిని చంపడము, ఆ రేపులు చేసుడు, తప్పు చేయడం కాదు. ఒకటి మంచి ఉన్నది తెలిసి ఇంకొక మనిషికి మనం సహాయం చేయకపోతే చెడు అయిపోతుంది. ఏ విషయంలోనైనా అదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేమేం చెప్తున్నాము, లేకపోతే నువ్వేం చెప్తున్నావు అంటే, ఆ మతం గొప్ప, ఈ మతం గొప్ప, ఆ దేవుడు గొప్ప, మా దేవుడు కాదు. అందరినీ చేసిన సృష్టికర్త ఒకటే ఉన్నాడు. ఒక మార్గం ఉన్నది, ఆ మార్గంలో పోకపోతే రేపటినాడు గుంతలో పడితే రక్తం కారుతుంది, లేకపోతే అక్కడ మంట ఉన్నది, మంటలో పడి అగ్నిలో కాలిపోతారు. మన జీవిత కాలంలో ఎంత రోజులు బతుకుతామో మనకు తెలియదు కదా. అంత లోపల ఆ మార్గం ఏంటంటే భగవంతుడు చెప్పిండు అనమాట. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి మత గ్రంథములో నా గురించి నేను ఆనవాళ్ళు పెట్టిన, చుక్కలు పెట్టిన, అక్కడెక్కడికో ఇట్లా డైరెక్షన్ ఇట్లా పట్టుకొని పోతే, ఇప్పుడు ముగ్గేసినప్పుడు ఇట్లా వేస్తాం కదా, ఒక్కొక్కటి కలుపుకుంటూ పోతే తయారవుతుంది కదా. అట్లా భగవంతుని దగ్గర పోనీకి అన్ని గ్రంథాలలో పెట్టిండు అనమాట. లేకపోతే భగవంతుడు ఏమంటారు, పక్షపాతం చూపించినట్టే కదా. ఒకరికి నువ్వు కావాలని వాళ్ళకి ప్రత్యక్షం అవుతావు, ఇంకొకరికి ప్రత్యక్షం కావాలి, నువ్వేం దేవుడు అంటారు. అందరికీ మంచి చేసినవాడే కదా దేవుడు. దేవుడు చెడు చేయలేడు కదా. కాబట్టి దేవుడు ఏం చేసినంటే ప్రతి మార్గమును చూపించడానికి ఆయన నా దగ్గరికి రావాలంటే, వీళ్ళు భగవంతుడు ఎక్కడుండో మనకే తెలియదు కదా. అసలు రేపటి ఇవాళ రేపు ఎవడన్నా ఊర్లోకి వెళ్ళిపోతే వాడు మళ్ళీ వచ్చిందాకా తెలియదు, వాడు ఏ ఊరు ఉండో తెలియదు మనకు. కనబడని దేవుడు, ఇవన్నీ చేసిన సృష్టికర్త అయిన దేవుడిని ఎట్లా గుర్తుపట్టాలని భగవంతుడు ఏం చేసినంటే, నేనే మళ్ళా పుట్టాలి అనుకున్నాడు. భగవంతుడే మళ్ళా పుట్టాలనుకున్నాడు. మన దగ్గరికి ఆయనే రావాలనుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన దగ్గర పోనీకే మనకు శాంతి తెలియదు. అయితే ఈ భగవంతుడు కూడా మనకు ఒక జన్మ ఇచ్చిండు కదా. ఇప్పుడు అందరం మనుషులం ఉన్నామంటే మనకు జన్మ ఉంది కదా. మనకి ఇంకో జన్మ కూడా ఎందుకు ఇచ్చిండంటే భగవంతుడే ఒక జన్మ తీసుకున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చి భగవంతుడు ఒక జన్మ తీసుకున్నాడు. అంతకుముందే భగవంతుడు ఏం చేసిండంటే, భగవంతుడు ఉన్నాడు కాబట్టి మన హిందూ ఆ సంప్రదాయ ప్రకారం చూస్తే భగవంతునికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటేమో భగవంతుడు సృష్టిస్తాడు, ఇంకోటేమో భగవంతుడు నడిపిస్తుంటాడు, ఇంకోటేమో భగవంతుడు లయము చేస్తాడు అంటాడు. సృష్టి, స్థితి, లయ అంటారు అనమాట. అందుకే బ్రహ్మ, విష్ణు, శివుడు. మన దగ్గర అది నడుస్తుంది అన్నమాట. అంటే అంతం చేసేటోడు శివుడు, నడిపించేటోడు విష్ణు, బ్రహ్మ పుట్టిస్తాడు. ఈ 3 లక్షణాలు కలిసి ఉన్నోడే దేవుడు అన్నమాట. దేవుని మనం 3 కోణాలలో చూసి ఒక దేవుడు అని అంటాం మనం. ఇట్లా సేమ్ కొంతమంది ఏం చేశారంటే, బడి పిల్లలందరూ కలిసిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళకు గంత కట్టి భగవంతుడు ఎవరో అని కొట్లాడుకుంటా ఉన్నట్టు అందరు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని కొట్లాడుతుంటే ఆయన ఏం చేసినంటే, ఆ బడి పంతులు ఏం చేసినంటే, అరే పిల్లలు అరమిక రండి అని చెప్పేసి వాళ్ళందరికి కళ్ళ గంతలు కట్టిండంట. కట్టి అక్కడ ఒక ఏనుగుని పెట్టిండంట. ఏనుగుని పెట్టి, అరే మీరు ఏనుగుని అక్కడ ఉన్నది, మీకు ఏనుగుని ఇప్పుడు చూడలే కదా మీరు, అది చూసి ఏనుగు ఎక్కడ ఉందో ఎట్లుంటుందో మీరు రాయండి అని చెప్పిండంట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏనుగులు కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి ఏనుగు అంటే ఎట్లుంటుంది అంటే మనం చూపించాలి. గంతలు కట్టి వాడికి చెప్తే ఒకడు పోయి తోక పట్టుకుని ఇట్లా చూసిండంట. తోక ఎట్టుకుని చూసి ఏనుగు అంటే ఏంటంటే ఒక పొడుగు ఉంటుంది, ఉండి కింద ఎంటుకలు ఉంటాయి, అదే ఏనుగు అని రాసినాడు. మనకి అదే కనిపించింది. ఇంకోటి పోయి తొండం పట్టుకుని
తొండం ఇట్లుంది కాబట్టి ఏనుగు ఇట్లా మెత్తగా ఉంటాడు, దేవుడు అంటే ఇట్లా వంకర టింకర ఉంటాడు, కదులుతాడు ఇట్లా అని చెప్పేసి వాడు తొండం రాసి. ఇంకోటి ఏనుగు కడుపు దగ్గర పట్టుకొని ఏనుగు పెద్ద కొండలాగా ఉంటాడు, సున్నగా ఉంటాడు అని వాడు రాసి. తర్వాత ఆ సార్ ఏం చేసిండంటే అందరి గంతలు తీసి ఇప్పుడు చెప్పండి అంటే నువ్వు చూసుకొని ఇదేమో నా దేవుడు అంటున్నావు, ఆడ చూసినావు, అసలు దేవుడు అంటే మొత్తం చూస్తే అర్థమవుతుంది దేవుడు. మనం కూడా ఇది నా మతం కాబట్టి ఈయన నేను నా దేవుడు, ఆయన నేను అనుకుంటే మనం అందరం ఏడ చూసినాం అంతే కనిపిస్తుంది కదా. ఈ కన్ను మూసుకొని ఇటు చూస్తే ఇడతల దేవం కనిపించదు కదా. అందుకనే భగవంతుడు ఏం చేసాడు, మనకు అందరికీ ఆలోచన పెట్టి ప్రతి మత గ్రంథముల ఏ మతమైనా కానీ, నువ్వు ఈ దేశంలో పుట్టిన కాబట్టి హిందూ మతం ఉన్నది, పోయి అరబ్బుల దేశంలో పుడితే ఆడ తుర్కుల మతం ఉంటుంది, ఇంకో దగ్గర వేరేది ఆఫ్రికా దేశంలో పోతే అక్కడ ఇంకేదో మతం ఉంటుంది, అమెరికాకు పోతే అక్కడ ఇంకొక మతం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా. మనం ఏడబుట్టినామో ఆ మతం గురించి మనకు తెలుసుకుంటాం. ఇగో ఈ వ్రతం చేయు, ఈ చుట్టూ తిరుగు, ఈ దేవతను పూజించంటే మనం పూజిస్తాం. తల్లిదండ్రులు చెప్పారు కదా, కాదంటామా? కరెక్టే మరి. అది అట్లా మనం చూసిందే అనుకుంటే ఏనుగు తోక పట్టుకున్నాడు, ఇట్నే ఉండదు అనుకుంటే అసలు చూడండి అని అంటాడు. అయితే భగవంతుడు ఏం చేసిండంటే మొత్తం నా విశ్వరూపం చూడాలంటే మీరు మీ వల్ల కాదు కాబట్టి నేనే మీ మధ్యకు వచ్చి నా లక్షణాలు ఏమున్నాయో చూపించినాక మీరు చనిపోతారు కదా, ప్రతి ఒక్కరు చనిపోతారు అన్నారు కదా. చనిపోతే దానికి పుట్టి లాభం ఏంది కదా. ఇప్పుడు మనం బతుకంతా కష్టపడతా ఉన్నాం, చేసి ఆఖరికి ఎట్లా చచ్చిపోతాం. పుట్టిండు చిన్న పిల్లగాడు పుడతాడు, వాడు కష్టపడతాడు, కొట్లాడతాడు, ఇది చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, ఏమేమో చేసి మళ్ళీ ఆఖరికి చేస్తాడు వాడు. ప్రతి మనిషి ఏం చేసిందంటే ఇట్లా చచ్చిపోతే ఏమవుతుందో తెలుస్తలేదు, తర్వాత ఏముందో తెలియదు కాబట్టి నాకు మళ్ళా బతికే ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. చచ్చిపోవాలని వాళ్ళకి ఉంటుందా ఆశ? బాగా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నన్ను కాపాడంటావు, భగవంతుడు కాపాడుతాడు అంటే ఏమో సావు వస్తే బాగుండు అనుకుంటారు. కానీ ప్రతి మనిషి లోపల ఏముంటుందంటే నేను బతకాలి, ఇంకా బతకాలి. అసలు ముసలిగా అవుతా ఉంటే బాధపడతారు, రంగురంగులు పూసుకొని జల్దీ చూర ఉండని కానీ ట్రై చేస్తాం అందరం కదా. దాన్ని ఏమంటారంటే నిత్య జీవము అంటారు. అంటే భగవంతుడు ఒకవేళ మనల్ని పుట్టించి చంపేసి వదిలేసిండు అనుకో, వదిలేస్తే భగవంతుడు అంత తెలివి తక్కువడే ఉండడు. పుట్టించి ఏం లాభం, మళ్ళీ చంపినవి అయిపోయి, నువ్వు కష్టపడవు నష్టపడవు అయిపోయింది కదా. భగవంతుని ఆలోచన అది కాదు. మనల్ని తయారు చేసినప్పుడు ఏమని చేసిండంటే నువ్వు నిద్రపోతావు కదా, నిద్రపోయినాక నీకు ఏమైనా తెలుస్తుందా ప్రపంచంలో ఏముందో? మళ్ళీ సూర్యుడు రాని పొద్దున్న లేవని మళ్ళీ అదే ఉంటుంది కదా. అట్లా నిద్రపోయి లేచినట్టే మన మరణం కూడా అయిపోయినాక మళ్ళీ ఇంకొక లోకం ఉంటుంది. అది ఎట్లుంటుందో మీకు అర్థం చేయాలంటే నేనే వచ్చి చెప్పాలి మీకు, లేకపోతే అర్థం కాదు కదా. అందుకనే భగవంతుడు ఏం చేసిండంటే తల్లి గర్భంలో మనల్ని పెట్టిండు అనమాట. పెట్టి 9 నెలలు పెట్టిండు మనల్ని. ఆ 9 నెలల్లో ఉన్నప్పుడు ఇట్నే మైక్ పట్టుకొని ఆ పిండం దగ్గర పోయి పిండం కాడ మైక్ పెట్టి నువ్వు ఏడున్నావు అంటే నేను ఆ పిండంకి తల్లి గర్భం అవన్నీ ఏం తెలుస్తుంది? మంచిగా మంచిగా వెచ్చగా ఉన్నది ఆ కడుపు, తల్లి కడుపు ఎంత మంచిగా ఉంటుంది అంటే హాయిగా ఉన్నది. టైంకి ఏమో ఆమె ఏది తిన్నా ఆమె కడుపులోకి పోతుంది కాబట్టి మంచిగా ఉన్నది అంటుంది. ఆ పిండం దగ్గర పోయి నువ్వు ఇక్కడ ఉంటావు కానీ బయట ఇంకొక లోకం ఉన్నది, ఆ బయటకు రావాలి. నువ్వు బయటకు వస్తే అక్కడ చెట్లు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, మనుషులు ఉంటారు, ఆడ గాలి ఆడుతుంది. నువ్వు ఇక్కడ గాలి తీసుకుంటలేవు కదా, తల్లి గర్భంలో గాలి పీలుస్తాడా? కానీ దేవుడు ఏం చెప్పినంటే ఉంటావు 9 నెలలు కాగానే సడన్గా నువ్వు బయటికి రావాలి. బయటకు వస్తే బయట గాలి పీల్చుకొని బతుకుతావు. నువ్వు బయటికి రాకుంటే కడుపులో చచ్చిపోతావు ఆడనే కదా. పిండం 9 నెలలు అయినాక 10 నెలలు ఎవరైనా ఉన్నారా? కడుపులో చచ్చిపోతారు కదా. ఏం చేసినంటే భగవంతుడు ఈ లోకం వేరేరా, నువ్వు కడుపు తల్లి కడుపులో ఉన్న లోకం వేరే, బయట ఇంకో లోకం ఉన్నది, అది పెద్ద ప్రపంచం అది అని దేవుడు బయటకు తీసుకొచ్చిండు అనమాట. తెచ్చి ఇది లోకం అని చెప్పి, అది మొదటి జన్మ మనది. ఇప్పుడు ఇంకో జన్మ గురించి భగవంతుడు ఏం చెప్పిండంటే ఇప్పుడు మనం పుట్టినాక చచ్చిపోతాం కదా, మనం చచ్చిపోగానే అది అయిపోలేదా, ఇంకొక లోకం ఉన్నది, అక్కడ నువ్వు మళ్ళీ చనిపోయే పరిస్థితి ఉండదు. అక్కడ మొత్తం కలకాలం నాతోటే బతకాలంటే నువ్వు ఈ జీవిత కాలంలో నువ్వు ఏమేమి చేస్తున్నావో నన్ను వెతుకుతున్నావా లేదా అని అడుగుతాడు. నాతోటి కనెక్షన్ పెట్టుకో. ఇప్పుడు మనకు ఊపిరి ఆడుతుంది కదా, అదే ఊపిరితిత్తులు లేకుండా ఒక పిల్ల బయటకు వచ్చిందనుకో, వస్తే రాగానే చచ్చిపోతుంది. ఎందుకంటే బయట ఊపిరి తీసుకోవాలి. నేను తల్లి కడుపులు ఇన్ని రోజులు తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలా అంట. అట్లనే మనకు కూడా ఇప్పుడు ఈ జీవిత కాలం అయిపోయినాక నెక్స్ట్ ఇంకో ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచంలో పోయినాక అక్కడ చావు ఉండదు.
అక్కడ భగవంతుడు ఉంటాడు. అక్కడికి రావాలంటే నేను ఒక మార్గం, ఒక తయారు చేసిన దారి, ఆ దారి పట్టుకొని రాకూడక ఆడికి వస్తే నువ్వు కరెక్ట్ వస్తావు. నువ్వు ఏది పట్టుకొని అది పట్టుకొని తోక పట్టుకొని ఇదే నాది అనుకుంటే నువ్వు తోక పట్టుకునే ఉంటావు, కానీ నువ్వు అసలు అర్థం చేసుకోలేవు అని భగవంతుడు ఏం చేసిండు, అన్ని గ్రంథాలలో రాపించిండు. ఇప్పుడు మన దేశంలో ఒక ముఖ్యమైన, మన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎందుకు గర్వపడాలంటే ఇటువంటి ఆలోచన మన దేశంలో అందరికంటే ముందర మనోలే చేశారు. ఋషులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఊకే సంసారం చేసుకుంటూ కూర్చుంటే పొద్దున సాయంత్రం ఊకే గోల చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు అది అని చెప్పేసి వాళ్ళు అన్ని పక్కకు పెట్టేసి పోయి ఎవ్వరు లేని అడవులల్లా, హిమాలయాలల్లా, కొండలల్లో పోయి కూర్చొని భగవంతుడా నీ దగ్గరికి రావాలంటే మార్గం ఏందో నువ్వు నాకు చెప్పావా అని అడిగారు. వాళ్ళనే ఋషులు అని అన్నాం మనం. వాళ్ళు బాగా పొద్దున్న వెళ్ళేస్తే సాయంత్రం అట్లా సంవత్సరాలు ఆలోచించి వాళ్ళు రాసిండ్రు అనమాట. భగవంతుడు ఎట్లుంటాడు, భగవంతుని కావాలి, భగవంతుని చేరాలంటే ఎట్లా పోవాలి, కరెక్ట్ మార్గం ఏది భగవంతుడు అంటే భగవంతుడు ఏం చేసిండు, మీకు అనుగ్రహిస్తా అని ఇచ్చిండు అనమాట. అట్లా మన దేశంలో ఒక్కరు చేసినది అట్లా ఇంకొక దేశంలో ఉన్నది. ఆ దేశంలో వాళ్ళు కూడా ప్రవక్తలు చేసిండ్రు అనమాట. అక్కడ కూడా వాళ్ళని ప్రవక్తలు అన్నారు, ఇక్కడ మనోళ్ళేమో ఋషులు మునులు అంటున్నాం మనం. వాళ్ళకు కూడా భగవంతుడు ప్రత్యక్షమైండు అనమాట. అయ్యి రాయకుడు ఇట్లా రాయండి, నన్ను గుర్తుపట్టాలంటే నా దగ్గర రావాలంటే ఈ పద్ధతి ఉన్నది అని రాసిండు అనమాట. అందుకని మనం ఈ మతం ఆ మతం అని మారేది అవసరం లేదు, ఏది కాదు. ఆ భగవంతుని దగ్గర చేరాలంటే ఆ భగవంతుని గుర్తుపట్టాలి. ఎవరు పడతాలు వచ్చి నేనే భగవంతుని అంటే అయిపోతుందా కదా? వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, ఏది టమాటా ఏది వంకాయ అంటే ఎట్లా చెప్తారు? టమాటా ఒకలాగా ఉంటుంది, టమాటా ఈ రంగు ఉంటుంది, ఇట్లా ఉంటుంది, దాని లోపల తీస్తే రుచి ఇట్లుంటుంది, వంకాయ అంటే ఇట్లుంటుంది. కాబట్టి నువ్వు ఒక వంకాయ పట్టుకొచ్చి ఇదే టమాటా అంటే ఎట్టది ఒక టమాటా ఇట్లుంటుంది అని చెప్తావా లేదా? భగవంతుడు ఎట్లుంటాడంటే భగవంతుని గురించి కూడా మనకి ఏమైనా ఐడియా ఉండాలి కదా. భగవంతుడు ఎట్లుంటాడంటే భగవంతునికి ఒక లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను చూసిర్రు, పరిచయం లేదు, అదే మీ పక్కింటి ఆమెను చూస్తే ఆమె గురించి మొత్తం తెలుస్తుంది. ఆమె ఎట్లుంటుంది అంటే ఆమె ఎట్లుంటుంది, ముక్కు ఇట్లుంటుంది, ఇట్లుంటుంది, చౌకి పెద్ద పోగు పెట్టుకుంటుంది, ఆమె నవ్వుతుంది కానీ లోపల కోపం ఉంటుంది, రకరకాలుగా చెప్తాం మనం కదా. అట్లా భగవంతుని కూడా లక్షణాలు ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలు ఉన్నోనే భగవంతుడు అంటారు. ఒకవేళ చెడు వాడు ఉంటే భగవంతుడు ఎట్టయితాడు? ఆ భగవంతుడు మన మధ్యకు వచ్చి నేను మీకు పరిచయం చేసుకొని ఈ మార్గం ద్వారానే మీరు రావాలి అని చెప్పినప్పుడు మన ఋషులు ఏం చేసిందంటే నువ్వు ఎట్లుంటావు దేవా, భగవంతుడు నువ్వు ఎట్లుంటావు అని అన్నప్పుడు భగవంతుడేమో మన దగ్గర లేడు, లోకంలో ఏదో 7 లోకాల అవతల ఉన్నాడు భగవంతుడు కదా. ఆయన మొత్తం మన దగ్గర రానికే వీలే కాదు. మనం సూర్యుడిని చూస్తాం కదా, సూర్యుడిని పొద్దునప్పుడు మంచిగా చూడవచ్చు, కానీ మధ్యాహ్నం పూట చూడాలంటే మధ్యాహ్నం పూట మన వశం కాదు, కళ్ళు పోతాయి. మరి భగవంతుడు వీటన్నిటి చేసిన భగవంతుని చూడాలంటే ఇంకా కష్టం అవుతుంది అన్నమాట. అయితే ఆ భగవంతుడు ఏం చేసిండంటే నా గురించి మీకు చెప్పడానికి నేనే మీ మధ్యకు రావాలి కాబట్టి భగవంతుడు ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళి ఒక అంశాన్ని బయటకు తీసిండు అనమాట. భగవంతుని లోపలికి వెళ్ళి ఇంకొక ఆయన బయటకు వచ్చిండు అనమాట. వచ్చి ఇప్పుడు నేను ప్రజల దగ్గరికి పోతాను, నేను వెలుగులాగా పోతా, నేను కదా అగ్నిలాగా పోతా అని అంటాడు అనమాట. పోయినప్పుడు ఆ అగ్ని దేవుడే మన వేదాలల్లో పరిచయమైంది అనమాట. మన భారతదేశ సనాతన ధర్మం అని అంటాం కదా, సనాతన ధర్మానికి ఉన్న పునాది ఏంటంటే వేదాలు. 4 వేదాలల్లో ప్రధానమైనది ఏంటంటే ఋగ్వేదం అని ఉంటుంది, యజుర్వేదము. సనాతన ధర్మం గురించి చెప్పకండి, బైబిల్లో ఉన్న ప్రకారం చెప్పండి. మీరు ఓకే ఓకే మీరు అవన్నీ చెప్పకండి. నేను చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిదీ సనాతన ధర్మం గురించి కాదు అదే నేను పాటిస్తున్నా. ఫస్ట్ మీరు చెప్పండి సార్, మీరు 15 నిమిషాలు అవుతుంది మీరు అదే ఒక్క నిమిషం వినండి బ్రదర్ ఒక్క నిమిషం సార్ 15 నిమిషాలు అదే నేను భగవంతుని గురించి మాట్లాడుతున్నాను. ఏ ధర్మం చూడండి ఏ భగవంతుడు అంటే ఆ భగవంతుడు ప్రత్యక్షమైండు కదా. ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడి గురించి ఆలోచించినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైన పద్ధతి ఏముందంటే భగవంతుడు 2 జన్మలు ఎందుకు ఎత్తిండంటే భగవంతుడు ఉన్నట్టు మన మధ్యలో రాకుండా భగవంతుడు అవతారం ఎత్తాల్సి వస్తుంది. భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు భగవంతుని లక్షణాలన్నీ గుర్తుపట్టాలి. మనం గుర్తుపట్టాలన్నప్పుడు భగవంతుని చూస్తారు కదా. అయితే భగవంతుని చూసినప్పుడు నేను బైబిల్లోకి వెళ్ళే చెప్తున్నా, సహోదరుడు చెప్పిండు కదా, బైబిల్లోకి వెళ్ళే చెప్తా. భగవంతుని చూసినప్పుడు ఏమన్నాడంటే యెహెజ్కేలు గ్రంథములో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము
మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఉంటుంది. నడుమ మొదలుకొని చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుమ మొదలుకొని మీదికిని నడుమ మొదలుకొని కిందికిని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా ఉండెను. వర్షకాలమున కలుగు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వల్ల దాని చుట్టూ తేజస్సు కనబడెను. ఇది యెహోవా స్వభావ దర్శనము. అగ్నిలాగా కనిపించింది ఆయనకు. మన ఋషులకు కూడా కనిపి. అందుకని నేను సహోదరుడు సడన్గా ఏదో వేరే మతం అనుకుంటున్నాను. ఋగ్వేదంలో ఫస్ట్ రాసిన మంత్రాలన్నీ అగ్నిదేవుని గురించి రాసి, అగ్నిదేవ నువ్వే మా లోపల మంచిగా మమ్మల్ని కడిగేస్తావు కదా అగ్నే కదా. మన బంగారం ఎట్లా సరి చేస్తామంటే అగ్నిలో కలిపి ఇస్తాం కదా. ఒకవేళ డూప్లికేట్ అయితే కాలిపోతుంది, ప్లాస్టిక్ అయితే కాలిపోతుంది. ఏదో మెరిసేదంటే బంగారం కాదు. అగ్ని ఇంకోటి ఏం చేస్తుంది అంటే అగ్ని మనల్ని పవిత్రం చేస్తుంది. అగ్ని మనకు వెలిగిస్తుంది కదా. దీపం పెట్టాలి, దీపం పెట్టండి అసలు ఎక్కడన్నా జరుగుతుందా? దీపం పెట్టకుండా ఏమన్నా చేస్తామా మనం? ఏ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నా అక్కడ తప్పకుండా దీపం ఉంటుంది. దీపం లేకుండా ఉండదు. దీపం ఏమి ఇస్తుంది అంటే వెలిగిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది అంటే వెలిగిస్తుంది. అగ్ని ఏం చేస్తుంది అంటే పవిత్రం చేస్తుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే కాల్చేస్తుంది. భగవంతునికి ఉన్న 3 లక్షణాలు ఏంటంటే సృష్టి చేస్తాడు, స్థిరంగా ఉంటాడు, లయం చేస్తాడు. 3 చేసే అన్ని అగ్ని లోపల ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడు ఏమైంది? అగ్ని రూపంలో మనకు ప్రత్యక్షమైండు. ఆ అగ్ని మనల్ని రక్షించును అంటాడు. ఉన్నది ఉన్నట్టు అన్నమాట. అందుకని భగవంతునికి ఏమంటారంటే భగవంతునికి పక్షపాతం లేదు కదా. మనకు ఒక భగవంతుడు, ఇంకో దేశానికి ఇంకో భగవంతుడు, 10 మంది భగవంతుడు కాదు కదా. అందరికి ఒకటే భగవంతుడు కనబడాలి. కాబట్టి అందరికీ అగ్ని స్వరూపునిగా కనబడ్డాడు అన్నమాట. ఆ అగ్నినే భగవంతుడా నువ్వే మమ్మల్ని రక్షిస్తావని వేద ఋషులు పూజించారు. ఆ అగ్నియే నేనే వెలుగై ఉన్నాను, మధ్యలో వస్తున్నాను మీ మధ్య అని యేసు ప్రభు వచ్చి అన్నాడు, నేనే వెలుగుని, నేనే మీకు మార్గాన్ని అని అన్నాడు. నేనే దారిని. భగవంతుని దగ్గరికి పోవాలంటే నాతోటే పోవాలి అని అన్నాడు. అందుకనే వచ్చినప్పుడు భగవంతుడు మళ్ళీ మనిషిలాగా ఉండాలంటే భగవంతుడు భూమి మీదకి వచ్చిన దినమే క్రిస్మస్ అని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ యేసు ప్రభు ఏమన్నాడంటే మీ వల్ల మళ్ళా పరలోకం పోవాలంటే, నరలోకం వదిలేసి మళ్ళీ వేరే లోకం పోవాలంటే, ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళి భూమి మీదకి వచ్చినట్టు మనం మళ్ళీ పరలోకం పోవాలంటే నేను పెట్టిన మార్గము ద్వారా రండి. అది మీ వల్ల కాదు. కాబట్టి నేనే ఏం చేస్తున్నానంటే ఆహుతి అవుతున్నా. నా వల్ల ఆహుతి అయినప్పుడు మన లోపల ఉన్న అపవిత్రత అంతా కూడా ఆయన మీద తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఇప్పుడు మీరు మళ్ళా కలకాలం బ్రతకడానికి పరలోకంకు దేవుని దగ్గరికి రావాలంటే ఈ మార్గం ద్వారా రండి అని చెప్పింది అనమాట. అది రక్షణ మార్గం అన్నమాట. యేసు ప్రభు ఒకవేళ ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే ఆ మార్గము తెలియకపోతుండే. దాని గురించి కొన్ని మంచి వచనాలు ఉన్నాయన్నమాట. అసలు ఏమని రాసిండంటే మనం పరీక్షించాలంటుండ అనమాట. ఏముంది? యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయము 39వ వచనంలో ఉంటుంది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కాదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అది నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటున్నారు. లేఖనములు అంటే మనము చదివే గ్రంథాలు అన్నమాట. భగవంతుడు ఇచ్చిన ప్రతి గ్రంథములు కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు నన్ను నమ్మండి అంటున్నాడు. ఎట్లా గుర్తుపడతామంటే మీ అన్ని లేఖనాలంటే ఏ మతమైనా కానీ ఎక్కడైనా కానీ ఏ మతం లేడు దేవుడే లేదు అనుకున్నాడు కూడా నీ చుట్టుపక్కల సృష్టిని చూడండి, కొండలను చూడండి, చెట్లను చూడండి, అన్నీ చూడండి, అక్కడ నా ఆనవాళ్ళు కనిపిస్తాయి. వాటిని చూసి నన్ను గుర్తుపట్టి నన్ను నమ్మండి. నేను మీ కొరకు మార్గం చేసిన కాబట్టి నా ద్వారా రాగలుగుతారు మీరు అని చెప్తాను అన్నమాట. అట్లా రావడానికి మనము ఇష్టపడినప్పుడు అది పండుగ మన కడుపులో అయినట్టు. అందుకే మనము ఒకసారి పుట్టినాం కానీ మళ్ళా పుట్టాల్సి వస్తుంది. పైన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన మళ్ళా పుట్టిండు. 2 జన్మలు కలిగిన భగవంతుడు మనల్ని కూడా 2 జన్మలు కావాలంటుండు. భగవంతుడు ఒక జన్మ ఎత్తినాక ఇంకో జన్మ మన భూమి మీద ఎత్తిండు. ఎత్తబట్టి మనము ఈ భూమి మీద పుట్టిన జన్మని మళ్ళా ఇంకో జన్మ పరలోకంలో ఎత్తాలంటే ఆయన నమ్మాలి అంటున్నాడు అనమాట. ఈ 2వ జన్మ గురించి ప్రతి ఒక్కరు కూడా వేచి చూసారు అనమాట.
ఆఖరికి మనం చనిపోతాం. ఈ జన్మ లేకపోతే అవతల పోయినప్పుడు పిండం కడుపులో ఉండి నేను బయటికి రాను, నాకు అసలు ఊపిరితిత్తులు అవసరం లేదు, ఏం లేకుండా అంటే వాడికి ఏమవుతుంది? బయటికి రాలేట, వస్తే ఊపిరి ఆడాలి. అట్లా మనం కూడా ఇంకొక భగవంతుని దగ్గర పోవాలంటే అది పవిత్రమైన భగవంతుడు ఆయన. అక్కడ ఏమి కల్మషం లేకుండా ఉండాలి. మనం అందరం ఏమో కల్మషంతో ఉన్నాం, రకరకాల వీక్నెస్లు ఉన్నాయి కదా మనకు కదా. ఇవన్నీ పెట్టుకొని మనము భగవంతుని దగ్గర పోవాలంటే అంటారు నీ లోపల పాపం ఉంది, నీ లోపల దోషం ఉంది, నీ లోపల కపటం ఉంది, కోపం ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా. మనం అందరం మంచోళం అనుకుంటామా? ఏదో ఒకటి ఉంటుంది కదా. దీంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఆయననే అన్నాడన్నమాట, నీతోటి కాదు కాబట్టి నీ బదులు నేను సరి చేస్తాను నేను అని. అగ్ని ఏం చేస్తుందంటే అగ్ని ఆహుతి అయిపోయింది అన్నమాట. దానికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి మన దగ్గర, మన వేద భాషలు ఉన్నాయి, ఎన్ని ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి అన్నమాట. దాని గురించి చెప్పాలంటే అసలు డైరెక్ట్ తీస్తే అంటే కొంచెం టైం పడుతుంది, కానీ ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. అయినా ఒక్కటి చదివి వినిపిస్తాను నేను. ఋగ్వేదములో ఉన్నది మొదటి అష్టకము, మొదటి మండలము, మొదటి అధ్యాయము, మొదటి అనువాకం. ఫస్ట్ మొత్తం 9 మంత్రాలు. ఫస్ట్ మంత్రాలలో ఏముంటుందంటే అగ్ని శాశ్వతుడు, అగ్ని విశేష విజ్ఞానవంతుడు, అగ్ని సత్యము అగును, అగ్ని నీ దోషములను దూరము చేయును, అగ్ని యజ్ఞమగును రక్షకుడగును అని ఉన్నది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం అన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది భగవంతుల్లో. ఈ అగ్నే మళ్ళా పుట్టిన అని అంటాడు అన్నమాట. మళ్ళీ నేను పుట్టిన అని అంటాడు. అగ్ని ఎక్కడ పుట్టినంటే మళ్ళీ దాని కూడా ఉన్నదన్నమాట. శుక్ల యజుర్వేదం అని ఉంటుంది, 32వ అధ్యాయంలో ఉంటుంది. అతడే అగ్ని, అతడు వాయువు, అతడే శబ్దము, అతడే బలము, అతడే ప్రజాపతి అవుతున్నాడు. ఆ ప్రజాపతి అనే అగ్ని బలి అవుతాడు అన్నమాట. బలి అయినప్పుడు ఆ ప్రజాపతి లోపల నుండి మనకు నిత్య జీవం వస్తుంది. అప్పుడు మనం అక్కడ పోయినప్పుడు ఇక్కడ ఊపిరి ఆడుతున్నట్టు అక్కడ ఆడాలంటే ఆయన ముద్ర ఉండాలన్నమాట. లేకపోతే మనకు అది ఫోన్ ఇప్పుడు కనెక్షన్ కరెంటు లేదనుకో, ఫోన్కి ఏం పనిచేయదు కదా. అట్లా భగవంతుడు మన కనెక్షన్ కావాలంట. ఆ కనెక్షనే తయారు చేయడానికి భగవంతుడు మన మధ్యలో వచ్చిండు. ఆయనని నమ్మడమే మనకు నిత్య జీవానికి మార్గము. అదే ఏకైక మార్గం అని నమ్మి మనమందరం విశ్వసించినప్పుడు నిత్య జీవం పొందుతాం అన్నమాట. అదే రక్షణ సువార్త. అది చెప్పడానికి మేము ఇంతవరకు వచ్చినాము. విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మండి, ఎక్కువ ఆలోచించండి. తప్పకుండా ఇంకొక లోకం ఉన్నది, అక్కడ పోవడానికి ఒక మార్గం ఉన్నది. మనం తప్పు మార్గంలో పోతే ఒకవేళ ఎట్లన్నా పోతే ఏ మతంలో ఉండొచ్చు, తప్పు లేదు, మతం ఏం మారే అవసరమే లేదు. కానీ ఆ మార్గం మారితే మాత్రం మనం ఎక్కడో పోతే మనకే నష్టం అవుతుంది. సరి అయిన మార్గం చూసుకొని పోవాలి. మన పిల్లల్ని ఎట్లా మంచి బడిలో వేయాలి, అన్ని మంచి మార్గం పెడతాం కదా. మనకు ఉన్న దాంట్లోనే కష్టపడతాం. అట్లా భగవంతుడు కూడా ఒక మార్గం పెట్టిండు, ఆడికి రండి మీరు అంటారు. మనం పోగలిగితే మనకు మంచిది అన్నమాట. ఈ నిర్ణయం తీసుకోవడానికే మన అందరికీ జ్ఞానం ఇచ్చిండు, జ్ఞానేంద్రియాలు ఇచ్చిండు. మంచి చెడు ఆలోచించి డిసైడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నప్పుడు సత్య మార్గము, నిత్య మార్గము, రక్షణ మార్గము, అదే వెలుగైన మార్గం అని తెలిసి ఆ వెలుగులోకి ప్రవేశించినప్పుడు నిత్యం ఉంటాం అన్నమాట. మనకు అప్పుడు సావు ఉండదు, ఏముండదు. అట్లనే మంచి కలకాలం భగవంతునితో ఉంటాం అన్నమాట. కష్టాలు, బాధలు ఇవన్నీ ఎప్పుడు పోతాయి? లేకుంటే పోవు. ఎంత గొప్పడైనా బీదోడైనా వానికి ఆకలి అవుతుంది, వాడి ఇంట్లో గొడవలు అవుతుంది, కొడుకు కోడలు ఎవ్వడు సంతోషంగా ఉండడానికే ఈ లోకంలో లేదు. పరలోకం ఉన్నది. ఆ పరలోకమే స్వర్గం అంటాం మనము. అక్కడనే ఉన్నది సంతోషం, ఇంకెక్కడ దొరకదు. ఎవరైనా చూసుకోండి, లోపల శాంతి ఎవ్వరికి లేదు. డబ్బు ఉన్నోనికి లేదు, డబ్బు లేనోనికి లేదు, అన్ని అవయవాలు మంచిగా ఉన్నోనికి లేదు, అవి చక్కగా లేనోనికి. ఎవరైనా ఈ భూమి మీద మొత్తం నాకు బాగున్నా నేను చూడబట్లేదు, వాడిని మోసం చేసుకుంటున్నట్టే అంటే. కాబట్టి ఖచ్చితమైన జ్ఞానంతో ఆ మార్గాన్ని మనం సత్య మార్గాన్ని వచ్చినప్పుడు ఆ అగ్ని వంటి కన్నులు గల దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దిక్కు చూద్దాం. మనం చూసినప్పుడు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగే మన లోపల కల్మషాన్ని తీసేస్తుంది. ఆ అగ్ని దేవుడే యేసుక్రీస్తుగా మన మధ్య అవతరించిండు. కాబట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఆ దేవుని నామాల శుభాలు తెలియజేస్తున్నాను. అతి త్వరలో అందరం కూడా దాన్ని ఎక్కువ గమనించి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. షలోమ్. థ్యాంక్ యూ అన్న, మంచి మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు. చాలాసేపు అయింది కదా అందరం వచ్చి కూర్చొని, పక్కలు అక్కడ కుట్టుబట్టి ఉంటాయి. సరే, మనము అయిపోవడానికి వచ్చింది, చివరిలోకి వచ్చినాము. మరి మనము చివరి ప్రార్థన చేసుకొని మరి ఇప్పటి వరకు దేని గురించి అయితే కూకున్నామో ఆ కానుక మనం అందరం అందుకుందాం. ఒక చిన్న పాట పాడి ఒక
లిరిక్ చిన్న వచనం అది పాడిన తర్వాత దేవుని నామాన్ని మహిమపరుద్దాం అండ్ ప్రార్థన చేసుకొని ఇక మనం క్లోజ్ చేద్దాం. ఓకే.